ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కొత్త పథకం అమలులోకి రానుంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమాను కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయి మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. ఇందిరమ్మ పేరుతోటి మరో కొత్త పథకానికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇందిరమ్మ అనే పేరునే ఎక్కువగా ప్రచారంలో ఉపయోగించడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గాని ముఖ్య నాయకులు అందరూ కూడా పదే పదే చెప్తూ రావడం జరిగింది. సో అదే పేరుతోటి ఇందిరమ్మ పేరుతోటి కూడా మరొక కొత్త పథకానికి అయితే ప్రభుత్వం తీసుకురానుంది. ఇప్పటికే ఇందిరమ్మ పేరుతోటి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఉంది. అది ఇప్పటికే చాలా ఫేమస్ అయిపోయింది కూడా. పేద వర్గాలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పథకంగా పేరు గడించింది. సో అదే పేరుతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఇందిరమ్మ పేరుతోటి కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అని దీనికి ఈ స్కీమ్ కి కొత్తగా పేరు పెట్టడం జరిగింది. సో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల సాయము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం మార్గదర్శకాల కోసం ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ కానుంది. సో మన రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా వర్తింపు చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ఆ లక్ష్యంతో కూడా ఈ స్కీమ్ ను తీసుకురావడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది. సో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైనటువంటి జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకము అమలు చేయాలని కూడా గవర్నమెంట్ అయితే చాలా సిద్ధంగా ఉంది. ఇందుకోసం కూడా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. సో ఈ స్కీమ్ ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రమాదంలో ఆ ఇంటి యజమాని ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండడానికి, ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి, వాళ్ళను రోడ్డున పడకుండా ఉండడానికి, అన్ని రకాల అవసరాలకు వాళ్ళకు ప్రభుత్వం అండగా ఉంది అని చెప్పడానికి, వారిని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల సాయం అందించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశము. అందుకోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలోని ఈ పథకం కోసం ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ కానుంది సునీత. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కొత్త పథకాలను కూడా అమలు చేస్తున్నది. సో ఈ నేపథ్యంలో తాజాగా మరొక పథకానికి అయితే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాంతో పాటు ఆ పథకం అమలు చేయడానికి కూడా చర్యలు చేపట్టింది. సో త్వరలోనే రాష్ట్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేసేందుకు కూడా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేయడానికి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ సంవత్సరము బడ్జెట్ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకానికి సంబంధించినటువంటి ప్రకటన చేశారు. సో ఈ నేపథ్యంలో పథకాన్ని అమలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు భేటీ కానుంది. ఈ ఉపసంఘంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు కూర్చొని విధి విధానాలను ఖరారు చేయనుంది. పథకం అమలు ఏ విధంగా అమలు చేయాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలో లోతుగా కూడా చర్చించనుంది. సో ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ పథకం అమలుకు సంబంధించి ఈ రోజు ఈ భేటీ జరగనుంది. సో ఈ భేటీలో చాలాసేపు చర్చించిన తర్వాత విధి విధానాలకు కూడా ఖరారు చేయనున్నారు. సో సీనియర్ ఐఏఎస్ అధికారులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు కూడా ఈ యొక్క సబ్ కమిటీ భేటీలో పాల్గొన్నారు. ఆర్థికంగా ఆదుకోవడానికి, కుటుంబాన్ని సాయం చేయడానికి ఈ ప్రభుత్వం ఈ అండగా ఉంటుందని చెప్పడానికి కూడా ఈ స్కీమ్ ని తీసుకొస్తుంది. సో ఈ పథకానికి
అర్హుల ఎంపికకు సంబంధించింది విధి విధానాలు, అర్హతలు, నిబంధనలను ఖరారు చేసేందుకైతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమించింది. ఆ మంత్రుల బృందం ఈ రోజు చర్చించనుంది. సో ఆ గడువు ఎందుకంటే మనకు జూన్ 2 నుంచి ఈ స్కీమ్ ని ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పినటువంటి పరిస్థితులలో జూన్ 2 మనకు దగ్గరగా వస్తుంది కాబట్టి ఆ గడువు దగ్గర వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం కింద సో 1,15,00,000 కుటుంబాలను ఈ పథకం వర్తింపజేస్తామని కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పినటువంటి నేపథ్యంలో అసలు ఈ పథకం ఏ విధంగా ఉండబోతుంది, సో పేద ధనిక అనే తేడా లేకుండా తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారా, లేకుంటే ప్రతి స్కీమ్ కు సంబంధించినటువంటి కొన్ని విధి విధానాలు గవర్నమెంట్ ఖరారు చేస్తుంది కాబట్టి ఆ ప్రకారం ఏమన్నా బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి ఇస్తారా, లేకుంటే ఆ యొక్క కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి, ఆ కుటుంబానికి వచ్చినటువంటి ఆదాయ వనరులను బట్టి ఆ కుటుంబానికి పథకాన్ని వర్తింప చేస్తారనే దాని గురించి కూడా ఈ రోజు విధి విధానాలు అయితే ఖరారు చేసి చర్చించనుంది. సో మరొకసారి అయితే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ పేరుతోటి ఇందిరమ్మ కుటుంబ జీవ బీమా పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వము పేద మధ్య ఉంటుందని మరోసారి చెప్పడానికైతే ఈ స్కీమ్ ను తీసుకురానుంది సునీత. అయితే రాజు పటేల్, ఇప్పుడు రేషన్ కార్డు లేని మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి బీమా వర్తిస్తుందా? అదే మనము చూడాల్సి ఉంది. ప్రభుత్వం అయితే ఏమవుతుందంటే అందరికి దాదాపు పేద మధ్య తరగతి అనేటువంటి భేదం అయితే లేకుండా ఈ పథకాన్ని వర్తింప చేస్తామనైతే ప్రభుత్వం మొదటగా భావించింది. ఆ రకంగానే అదే రకమైనటువంటి ఆలోచనలో ఉంది. సో గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మెయిన్ గా ప్రామాణికంగా తీసుకునేది రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు. అది కూడా వైట్ రేషన్ కార్డు, పింక్ ఉంటుంది, వైట్ ఉంటుంది. పింక్ రేషన్ కార్డుని పక్కన పెడతారు, వైట్ రేషన్ కార్డు తీసుకుంటారు. ఆ వైట్ రేషన్ కార్డు కూడా బిలో పావర్టీ లైన్ అంటే పేదరికానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో ఆ బీపీఎల్ లెవెల్లో ఉన్న వారికి పథకాలు వర్తింపజేస్తారు. మరొకటి ఏంటి అంటే రూరల్, అర్బన్ రెండు రకాలుగా కూడా కేటగిరీస్ ఉంటుంది. రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారి యొక్క సంవత్సర ఆదాయం ఎంత ఉంది, అది కూడా గవర్నమెంట్ ఎంఆర్ ఆఫీస్ నుంచి డిక్లేర్ చేసి ఇస్తారు. అర్బన్ లో, సిటీలో, టౌన్లలో కానీ, పట్టణాల్లో కానీ, నగరాల్లో కూడా మున్సిపాలిటీ నుంచి కూడా సర్టిఫికెట్ ఉంటుంది. సో వారి యొక్క కుటుంబ ఆదాయం ఎంత ఉంది, సో వారి కుటుంబాల ఆదాయము ప్లస్ రేషన్ కార్డు, సో బీపీఎల్, ఈ మూడు ప్రామాణికంగా కూడా ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క స్కీమ్ కు సంబంధించినటువంటి విధి విధానాలు ఈ బేసిక్ ద్వారా తీసుకొని అర్హులైన వారికి అందజేసుకుంటుంది ఏ స్కీమ్ అయినా సరే. సో ఇలాంటి పరిస్థితులలో ఈ జీవిత బీమానే సంబంధించి దాదాపు అయితే ఈ రిస్ట్రిక్షన్స్ గతంలో ఉన్నటువంటి స్కీములకు అనుగుణంగా ఏదైతే విధి విధానాలు ఉంటాయో, ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ ఎలిజిబిలిటీని కూడా పక్కన పెట్టేసి దాదాపు పేద మధ్య తరగతి వారందరికీ కూడా ఈ స్కీమ్ ను వర్తింప చేసేటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది. సో రాజు పటేల్, అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ జీవిత బీమాను అమలు చేయడానికి ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం పెట్టుకోబోతుంది, అండ్ అదే విధంగా ఎవరి పేరు మీద ఉండబోతుంది ఈ బీమా కుటుంబ సభ్యుల్లో? ఏదైనా సరే మనకు ఇన్సూరెన్స్ కావాలనుకుంటే రకరకాల కంపెనీస్ ఉన్నాయి. మనకు గవర్నమెంట్ వచ్చేసి ఏంటంటే ఎక్కువ కూడా ఎల్ఐసి తోటే టైఅప్ పెట్టుకుంటా అంటారు. ఎందుకంటే ఇదివరకు మనకు రైతు బీమా పథకం కూడా ఉంది. సో రైతు చనిపోతే కూడా రైతు కుటుంబానికి గవర్నమెంట్ 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది. సో అది కూడా ఎల్ఐసి సంబంధించినటువంటి గవర్నమెంట్ కంపెనీ కాబట్టి దాంతో అటాచ్మెంట్ ఉంది. సో మరి ప్రభుత్వం కూడా పలు ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా చర్చలు జరిపింది. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ తోటి ఇది ఇవ్వబోతుంది, 2-3 కంపెనీలకు ఇస్తారా లేకుంటే ఒకే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తారా అని కూడా ఇంకా గవర్నమెంట్ అయితే పూర్తిగా చెప్పలేదు. మరొకటి ఇన్సూరెన్స్ కావాలనుకుంటే ఆ ఇంటి యజమాని పేరు మీదనే మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాం. సో యజమాని ఇన్సూరెన్స్ నేమ్, ఇన్సూరెన్స్ అనేది యజమాని పేరు తీసుకుంటారు, దానికి నామినీ ఉంటుంది. సో నామినీ ఆ ఇంట్లో ఒకవేళ యజమాని పేరు మీద ఉంటే యజమాని భార్యకు ఉంటుంది, ఒకవేళ భార్య లేకపోతే వాళ్ళ పిల్లలకు ఉంటుంది. సో నామినీ ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీకి ఈ యొక్క ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది క్లియర్ కట్ గా అంటే ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటిది ఫండమెంటల్ రూల్ ఇలానే ఉంటుంది. ఇంటి యజమాని ఒకవేళ ఆ ఇంటిలో ఉన్నటువంటి
తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మేజర్ గా ప్రమాదాలు కానీ ఏం కానీ యజమాని పేరు మీదనే ఇన్సూరెన్స్ చేస్తారు. ఇన్సూరెన్స్ చేసిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆమోదం మేరకు నామినీ ఎవరు ఉండాలని కూడా దాంట్లో మెన్షన్ చేస్తారు. సో ఆ యజమాని చనిపోయినా వికలాంగుడైనా ఏదైనా సరే అంటే కంప్లీట్ ఇంకా మనకు రూల్స్ గైడ్ లైన్స్ అనేది ఇంకా రాలేదు. ఒకవేళ చనిపోతేనే 5 లక్షలు ఇస్తారా, లేకుంటే అంగవికలాంగులు అయితే ఇస్తాడా, లేకుంటే పూర్తిగా అచేతన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యజమాని ఉంటే ఆ కుటుంబానికి ఏమైనా ఇంకా ఆర్థిక సహాయం చేస్తారా అనేది కూడా దాంట్లో సబ్ క్లాసెస్ ఉంటాయి. ఇంకా సో దాంట్లో ఇంకా ఏమేమి విధి విధానాలు సబ్ క్లాసెస్ ఏం పెడతారని కూడా ఇంకా చూడాల్సి ఉంది. సో దాని ప్రకారము యజమాని చనిపోతే ప్రస్తుతానికైతే యజమాని లేకపోతే యజమాని చనిపోతే కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రభుత్వం అంటుంది. కాబట్టి సో ఇన్సూరెన్స్ పేరు ఎవరి మీద ఉంటుంది, దాంట్లో నామినీ ఎవరు ఉన్నారు, సో ఆ నామినీకే డబ్బులు వస్తాయి. కాబట్టి సో అది కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం మేరకు అప్పుడు వచ్చేటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు అక్కడ దాన్ని కంప్లీట్ గా డీటెయిల్స్ తీసుకొని ఉంటారు. కాబట్టి సో ఆ రకంగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక రాజు పటేల్ ఫైనల్ గా చూస్తే కూడా ఇప్పుడు ఏది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న దీనికి సంబంధించి కూడా ప్రకటన ఉండబోతుంది. అయితే దాదాపుగా ఒక 10 రోజులు ఇంచుమించుగా సమయం ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రభుత్వం ఏమైనా ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుందా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని? ఇదేమైనా తెలంగాణలో ఒక గేమ్ చేంజర్ సంక్షేమ పథకంగా అమలు కాబోతుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికీ కొన్ని పథకాల అమలు, పథకాల విధి విధానాలు, పథకాలపై ప్రకటనలో కూడా కొంచెం పూర్తి స్థాయిలో ప్రజల నుంచి కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు రావడం లేదు, పూర్తి స్థాయిలో విశ్వాసం కూడా రావడం లేదు. ఎందుకంటే ఏ పథకం అమలు చేసినా సరే అది ఇప్పటి వరకు అయితే సగం సగం ఉంటుంది. మొన్న రైతులకు సంబంధించినటువంటిది ఏదైతే మనకు పథకం ఉందో రైతు నేస్తానికి సంబంధించింది, అందులో కూడా ఎకరానికి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వడం జరిగింది తప్ప పూర్తి స్థాయిలో ఇంకా రైతులకు డబ్బులు అందడం లేదు. సో అలానే ఇప్పుడు మనకు కళ్యాణ లక్ష్మికి అనుకుంటే కళ్యాణ లక్ష్మి కేవలము అమౌంట్ మాత్రమే ఇస్తున్నారు తప్ప వారికి ఇస్తామనుకున్నటువంటి తులం బంగారం ఇంకా గవర్నమెంట్ ఇవ్వడం లేదు. అంటే షాదీ ముబారక్ అయినా కళ్యాణ లక్ష్మి అయినా సార్ నిరుద్యోగ భృతి ఇంకా అక్కడనే ఉంది. సో చదువుకునేటువంటి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారు ఎలక్ట్రిక్, అవి అక్కడనే ఉన్నాయి. సో కొన్ని పథకాలు అనేది ఇంకా ప్రభుత్వం అమలు చేయడం లేదు. కేవలము మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఒకటి, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ సంబంధించిన 500 కూడా ఇంకా చాలా మందికి రావడం లేదు. సో ఫ్రీ బస్ ఒకటి పూర్తి స్థాయిలో సక్సెస్ గా నడిపిస్తున్నామని చెప్తున్నారు. ఇంకా కొన్ని పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఫ్రీ కరెంటు యూనిట్ 200 యూనిట్ల వరకు. సో ఈ 2 మాత్రమే పూర్తి స్థాయిలో అమలు అవుతుంది తప్ప మిగతా పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. పథకాలలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఇంకా పూర్తి స్థాయిలో కూడా లబ్ధిదారులకు చేరడం లేదు. సో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లను కూడా మొదటి విడతగా కట్టించిన ఇందిరమ్మ ఇళ్లను కూడా ఆల్రెడీ అలాట్మెంట్ చేస్తున్నారు, గృహప్రవేశాలు జరుగుతున్నాయి. సో అందులో కూడా చాలా చోట్ల కూడా కొన్ని లోపాలు ఉన్నాయని కూడా నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితులలో సో మరొకసారి ప్రభుత్వం ఏదైనా సరే ఒక 6 నెలలు 3 నెలల తర్వాత ప్రజల్లోకి మా గవర్నమెంట్ ఉంది అని చెప్పుకోవడానికి కానీ ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందడానికి ఇలాంటి పథకాలు తీసుకొస్తారు. ఎందుకంటే ఇందిరమ్మ పథకం అనేది ఇందిరమ్మ పేరు అనేది కొంచెం ప్రాముఖ్యత ఉంది కాబట్టి అదే పేరుతోటి మరొకసారి తాము మైలేజ్ కు రావడానికి ప్రభుత్వం ప్రజల యొక్క మద్దతును కూడగట్టుకోవడానికి అయితే ఈ పథకం ప్రవేశపెట్టినట్టు కూడా రాజకీయ విశ్లేషకులు థ్యాంక్ యూ రాజు పటేల్.